కొంచెం అట్లనే బిర్యానీ తెచ్చాడు వసీం వల్ల. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు చాలా బద్దకస్తులు. వాళ్ళ ఫెరీ కూడా మిస్ అయింది. ఇప్పుడు మళ్ళా చాలా చాలా ఇట్లా నిరాశ పడిపోయాను. నువ్వు పడ్డావు. ముఖ్య కారణం రంజిత్. అసలు రంజిత్ ఆ టైంలో అసలు టాయిలెట్ ఎందుకు పోయిండో నాకు అర్థమైతే. ఓకే ఓకే, అవే 5 10 విజిల్ వేసినా ఆపలేడు. చేసినావు బ్రో నువ్వు. నన్ను బ్లేమ్ చేయకు. మనం దగ్గర దాకా రాదా? హలో నమస్తే. ఈరోజు మేము ఒక ఐలాండ్కి వెళ్తున్నాం. సో చూడొచ్చు మన వాళ్ళు వస్తారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి ఫెరీ టెర్మినల్స్ అన్నట్టు. సో మన వాళ్ళు వచ్చేలోపు టికెట్స్ తీసుకుంటా. డేట్ వచ్చిర్రు ఫటాఫట టికెట్లు తీసుకొని వెళ్ళిపోతున్నాం లోపలికి. అక్కడ మన గురించి ఆయన ముగ్గురు గురించి ఫెరీ ఆపండ్రు. ఓకే ఇంతేనా? భలే ఉందా ఫెరీ? బయట పోదామా? ఇది ఆగం జగన్నాథం వచ్చిన ముగ్గురం. టైం లేదు యాక్చువల్లీ. 1K లాస్ట్ ఫెరీ మనం పోయేది డైరెక్ట్ ఇక్కడ సేమ్ అదే బ్రో. హాపింగ్ చేసుకుంటూ వస్తుంది అంతే. ఓకే ఓకే, అట్లయితే మనం 5:30కి. సో 5:30 కుసులు ఎక్కితే లజాడాకి వస్తాం. లజారస్ నుంచి మైనస్ 6 వరకు వస్తాం. ఓకే, ఫస్ట్ మనం పోయేది మరి మనం ప్రైవేట్ బోర్డు. ఇది మన ప్రైవేట్ జెట్. ఆ డ్రైవర్ నేనే. మెరీనా బే హోటల్ ఈయనే. ఇక్కడ అన్ని ఐలాండ్. క్రూజ్ సెంటర్ చూడొచ్చు. ఏది అది క్రూజ్ సెంటర్. హాయ్ ఫ్రెండ్స్, టికెట్లు పరుగులు. మెరీనా సౌత్ పియర్. ఇప్పుడు పోయేది కుసు ఐలాండ్ అన్నమాట. లాస్ట్ టైం ఆల్రెడీ విజిట్ చేసినాం. మీకోసమే వీడియో కోసం మళ్ళీ చూపిద్దామని మళ్ళీ పోతున్నాం. ఇక్కడ 3 ఐలాండ్స్ ఉన్నాయి మొత్తం. ఒకటి కుసు ఐలాండ్, ఒకటి సెయింట్ జాన్స్ ఐలాండ్, ఇంకోటి సిస్టర్స్ ఐలాండ్. ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇగో లజాడా, సారీ లజాడా ఐలాండ్, కుసు ఐలాండ్, సెయింట్ జాన్స్ ఐలాండ్. అది మనం పోయేది కుసు ఐలాండ్. మళ్ళీ తిరిగి సెయింట్ జాన్స్ కి తీసుకొస్తారు మనల్ని. ఇక్కడికి వస్తే ఇస్తారన్నమాట. ఇక్కడికి వచ్చి మా వీడియో చూపించండి, మీకు $3 డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ యాక్చువల్ అయితే $15. మేము ఎప్పుడు రెగ్యులర్ కాదు, ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినాం. అందువల్ల మాకు $12 తీసుకున్నాం అన్నమాట. ఈ వీడియో చూపించండి, $12కే ఇస్తాడు. ఎవరైనా సింగపూర్ లో వాళ్ళు కానీ ఎవరైనా ఇండియా నుంచి వచ్చి మా వీడియో చూసి కుసు ఐలాండ్కి వెళ్ళాలి అనుకుంటే చూపించండి. ఈ వీడియో $12 ఇస్తాడు. $3 డిస్కౌంట్. కాకినాడ పోటీ ఆడుతున్నట్టుంది మొత్తం. కాకినాడతో కంపేర్ అయితే సింగపూర్ పోటీ ఆడింది. అది పోతే దాని పేరు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూడాలంటే అదేనా బ్రో? రిసార్ట్స్ వరల్డ్. వావ్, వేరే ఉంది. ఎంట్రీ లేవు. టైటానిక్ పోదిస్తావా? బోట్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ నుంచి 30 minutes. ఐ మీన్ కుసు ఐలాండ్ నుంచి సెయింట్ జాన్స్ కి అట్లా వెళ్ళొచ్చు అనమాట. మనకు సింగపూర్ లో ఏ ఐలాండ్ కి వెళ్ళినా పక్కా మెరీనా బే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉంది చూడండి మెరీనా బే. అది మాత్రం పక్కా కనిపిస్తుంది. ఎవరు లేరు, మేము ముగ్గురమే ఉన్నాం. నేను, ప్రదీప్, రంజిత్ ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు మొత్తం డిస్కషన్ చేస్తున్నది. ఇప్పుడు అక్కడ ఎట్లా ఈత కొడదాము, ఎటు తిరుగుదాం, ఎటు చూపిద్దామని తిప్పుతున్నాడు. లొకేషన్ మంచిగా ఉంది అప్ప. లొకేషన్ మంచిగా ఉంది. లొకేషన్ సూపర్. ఇది మొత్తం ఇక్కడ రెండు యాడ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి మెరీనా సౌత్ పియర్, ఇంకోటి హార్బర్ ఫ్రంట్. 2 ఉంటాయి. హార్బర్ ఫ్రంట్ నుంచి ఏమో లాస్ట్ టైం బాతం వెళ్ళినాం కదా, ఇండోనేషియా బాతం. అటు సైడ్ అటుంటది. ఇటు సైడ్ నుంచి ఏమో ప్రైవేట్ ఐలాండ్స్ ఇవి. సో వచ్చేసినాం ఐలాండ్ కి. వెనకనే ఉంది ఇది సెయింట్ జాన్స్.
చెప్పాను కదా సెయింట్ జాన్, ఇది సెయింట్ జాన్స్ ఐలాండ్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ కుసు ఐలాండ్ కి తీసుకెళ్తారన్నమాట వీళ్ళే. ఇక్కడ దిగాలి అనుకుంటే ఇక్కడ దిగొచ్చు. ఏది మంచిగా యాచ్ పార్టీ చేసుకుంటున్నారు చూడండి వాళ్ళు. యాచ్ పార్టీ మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు. ఒక ప్రైవేట్ యాచ్ తీసుకున్నారు వాళ్ళు. మేము గవర్నమెంట్ యాచ్. ఇది గవర్నమెంట్ యాచ్, అది ప్రైవేట్ యాచ్. ఇది మా ముగ్గురికి, ముగ్గురికి, అది 30 మందికి. 30 మందికి కదా. మంచిగా వాళ్ళు క్రేజ్ ఉందప్పా. వచ్చేసినాం ఐలాండ్ కి. ఇంతకుముందు ఇది రెనోవేషన్ లో ఉంది. ఇంతకుముందు రెనోవేషన్ లో ఉంది. కావాలంటే మనం ఇప్పుడు ఇక్కడ దిగొచ్చు. ఇప్పుడు చలో వచ్చేసినాం, ఒడ్డుకు వచ్చేసినాం. అబ్బాంగులందరూ వెయిట్ చేస్తారు. కుసు ఐలాండ్ మాకు చూడరు లగేజ్ ముగ్గురికి. అట్లా పోయి ఇట్లా వస్తాం కానీ ఇంత ఉంది లగేజ్. మెరీనా సౌత్ ఫెర్రీస్. బాబు చెప్పండి బాబు. స్వాగతం 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 సుస్వాగతం. కుసు కుసు కుషిలా కుసు ఐలాండ్ వచ్చినాం. ఇది చైనీస్ టెంపుల్ అన్నట్టు. అంతేగా చైనీస్ టెంపుల్. ఇక్కడ ఉంది. మన మధ్యలో బ్రో. ఎవరి నమ్మకాలు అలా. దేవుడు ఎక్కడైనా మస్తుంది కానీ టెంపుల్ అయితే. రంజిత్ పెళ్లి కావాలని నువ్వు కూడా ఒకసారి పోయి ప్రదక్షిణాలు చేసుకో. అంతేనా? నాగరాజ్కి జల్దీ పెళ్లి అయితే ఇక్కడికి వస్తా అని అనుకున్నా. నాగరాజ్ సెట్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన. అమ్మా చైనీస్ దేవుడు మహిమ. ఇక్కడ చూడొచ్చు, కరెంట్ కూడా మొత్తం సోలార్ సిస్టమే. అట్లా దున్నేశ్వరు మొత్తం అన్ని దేశాలని. ఎండా వావ్. టాటాయిస్ చూడు, 2 ఉన్నాయి ఇక్కడ. తాబేళ్ళు. హలో, ఫుడ్ వేస్తున్నాను వచ్చినాయి పాప. తాబేలు ఉభయచర జీవి బ్రో. బయట బతుకుతుంది, లోపల బతుకుతుంది. ఉభయచర జీవి. అప్పుడు ఎప్పుడో విన్నా. కప్ప తాబేలు సేమ్. సామాన్య శాస్త్రం విన్నా మాట. ఐలాండ్ మస్తుంది. క్రేజ్. ఇట్లా షెల్టర్స్ అట్లా ఉంటాయి అంతే. కొంచెం అట్లనే బిర్యానీ తెచ్చాడు వసీం వల్ల. దీంట్లో బిర్యానీ బీర్లు తాగి ఇక ఇవాళ ఇంటికి పోవడమే. మొత్తం క్రేజీ ఉంది కానీ సెంటర్ మొత్తం ఏంది కొంచెం ప్రకృతికి దగ్గరగా ఏకాంతంగా కదా రంజిత్. వస్తుంది కానీ అంతే. కొంచెం ఇక్కడ ఏంటంటే సిగ్నల్ కూడా చక్కగా లేదు కదా. డిస్టర్బెన్స్ మెసేజ్ క్రేజ్ ఉంది లొకేషన్ కదా. హాయ్ ఫ్రెండ్స్. మొత్తం తిన్నాడు, తిరిగినాడు, అయిపోయింది. ఇప్పుడు 5:30 కదా. 5:30కి ఇక్కడ నుంచి షిప్ ఉన్నది. 5:30కి 5:25 అయింది. 5:30కి మనకు ఇక్కడ నుంచి బోట్ వస్తుంది అన్నమాట. అక్కడ నుంచి ఎక్కి 6 వరకు లజాడ్ ఐలాండ్ వెళ్దాం. ఫస్ట్ స్టార్టింగ్ లో లజాడ్ ఐలాండ్ చూపించాం కదా. అక్కడ స్టే కూడా చేయొచ్చు. అక్కడ స్టే కూడా ఉన్నాయి కానీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ట్రై చేయండి, మీరు స్టే చేయాలి అంటే ట్రై చేయండి అక్కడ. ఓకేనా? అన్ని తీసే పడే. అది చాంగి, నేను వచ్చినప్పుడు ఆల్కహాల్ తీసుకొచ్చింది. అది ఇది పక్కన పెట్టుకో, ఇది సైడ్ పెట్టుకో. మంచిగా ఉంది. నీ బట్టలు ఉన్నాయి, తీసుకో బ్రో. నీ బట్టలు మొత్తం రెడీ టు గోయింగ్ సింగపూర్కి వెళ్తున్నావు ఇప్పుడు. నాకు కూడా కొట్టు బ్రో కొద్దిగా. అమ్మ ఈడగొట్టు. మొత్తం ఫ్రెష్ లేదన్నమాట ఇక్కడ. సాల్టీ ఉన్నాయి వాటర్ అన్ని. బ్రో ఈ కెమెరా పట్టుకోండి ఒకళ్ళు. సైడ్ వేసుకో. చూసినావా? ఫస్ట్ స్ప్రైట్ మాత్రం ఫస్ట్ తీసుకుంటు రంజిత్. అట్లుంటది. కూల్ డ్రింక్ ఫస్ట్ ఉంటది. రండి పోదాం, చిన్నగా నడుచుకుంటూ వెళ్దాం రండి. బ్రో, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుసు ఐలాండ్?
గుడ్ రైట్ Nice, pleasant experience. అగర్ సే $12 మీరు టికెట్ పెట్టి ఇక్కడికి వచ్చి ఐ మీన్ $15 యాక్చువల్ అయితే మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఫుడ్ ఏం దొరకదు, ఫుడ్ వాటర్ మనమే తెచ్చుకోవాలి. ఫుడ్ వాటర్ డ్రింక్స్ మీరు ఏమన్నా తెచ్చుకుంటా అంటే తెచ్చుకోవచ్చు. వాటర్ ఉన్నాయి ఇక్కడ, మీరు బాటిల్ తెచ్చుకొని బాటిల్ నింపుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. కొద్దిగా కట్టె ఎందుకు పట్టుకుంటే తెలుసా బ్రో? మ్యాన్ వర్సెస్ వైల్డ్ నీకు వచ్చా? అది తిప్పు బ్రో, ఒక్క నిమిషం నువ్వు తిప్పు. నేను తిప్పనా ఒక్క నిమిషం. ఇటు నువ్వు కెమెరా హోల్డ్ చేసుకో, చేయి. చూడండి, సింగిల్ తిప్పనా డబుల్? మాయ లేదు, మంత్రం లేదు, వసి మీద మాయ చేస్తుండే. చూడరే, ఇదేనా బత్తు కేవ్స్ ఉంటది కదా, సేమ్ అట్లనే ఉంటది. ఒక్కసారి మీకోసం నేను పోతున్నా, ఈ సాహసం చేయబోతున్నా. సాహసం ఏం కాదు ఇది, సాహస వీరుడు విచిత్ర కోతి అని పోతుంది పైకి కోతి. ఏముందో తెలియదు కానీ వెళ్తున్నా, ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం. ఏందో తెలియకపోతే మళ్ళా ఇంత దూరం వచ్చి వేస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఏముందో తెలుసుకుందాం. అట్లీస్ట్ ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లయితే మంచిగా ఉన్నాయి నాకు కూడా తెలియదు. మేబీ చైనీస్ టెంపులే ఇక్కడ. సో నేను చైనీస్ టెంపుల్ అనుకున్నా, కాకపోతే ఇది లైట్గా మసీదు లెక్క ఉంది. సో నంబర్స్ సంథింగ్ 786 అట్లాంటివి రాసున్నాయి అన్నట్టు. సో అటు సైడ్కి చైనీస్ టెంపుల్ ఉంది, ఇటు సైడ్ మసీదు లెక్క ఉంది లైట్గా. సో అది వెళ్తున్నా మనల దగ్గరికి. ఫైనల్ కింద కూడా రీచ్ అయినా, బట్ వసీం రంజిత్ కూడా వెళ్ళిపోయారు. సో చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు చాలా బద్దకస్తులు. వాళ్ళ ఫెర్రీ కూడా మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ $100 పెట్టుకొని మళ్ళీ ఇంకో ఫెర్రీ పెట్టుకొని పోతున్నాం మేము. అది ప్రైవేట్ గా $100 అయింది. అదే $100 అంటే 6,600. అవన్నీ చెప్పదు కానీ మిస్ అయింది మొత్తం మీద. ఆడు విజిలేసిన ఆపలేడు. బ్రో నన్ను బ్లేమ్ చేయక. నేనైతే విజిలేసిన అని చూసి అనుకుంటా విజిల్ కూడా వేసినట్టు నన్ను ఫెర్రీ మిస్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాం మేము. చాలా చాలా ఇట్లా నిరాశ పడిపోయినాం. నువ్వు పడ్డావు. ముఖ్య కారణం రంజిత్. అసలు రంజిత్ ఆ టైంలో అసలు టాయిలెట్ ఎందుకు పోయిండో నాకు అర్థమైతే ఇప్పటికి. రంజిత్ టాయిలెట్ పోయిండు కాబట్టి పైన గుడికి ఎక్కినావు. నేను ఎక్స్ప్లోర్ ఆల్రెడీ టైంకి వచ్చిండు. ఓకే, నా టైంకి వచ్చిండు, నువ్వు పైన ఉన్నావు. నీకు మీరు నన్ను ఇడిచిపెట్టి ఇంత దూరం వచ్చారు, అయినా ఫెరీ అందుకోలేరు మీరు. నువ్వు వస్తావేమోనని ఒక్క నిమిషం కవరింగ్ 60 seconds మిస్ అయినా బ్రో. మీరు ఇట్లా నాకు దేకలేడు. ఓకే ఓకే, అవే 5 తెమినేనా. ఎంత పని చేసిరా వసీమా రంజిత్ ఇంత లేట. ఇప్పుడున్న ప్రైవేట్ బోట్లు అన్ని అంట ఇప్పుడు అయిపోయింది కదా, టైం అయిపోయింది కదా, ఇంటికి పోతున్నారంట. ప్రతి దానికి ఒక రేట్ ఉంటది బ్రో. ఇప్పుడు అంటారు కదా బ్రో, ఇంకో $100 వేస్తే వాడే వస్తాడు అంతే మరి. అది సబ్ కుచ్ పైసా బాయ్, పైసా ఫేక్ తమాషా దేక్ అంతే మరి. అది పైసాకున్న వాల్యూ అలాంటిది అన్నమాట. సో మనం కెరీర్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. బోటు మిస్ అయింది, మళ్ళీ ఇంకో బోటు మా ముగ్గురు కోసం వచ్చింది. ఇదైతే ఉంది బోట్ అయితే ఫస్ట్ టైం నేను ఇది ఎక్కడు, ఈయన కూడా ఫస్ట్ టైమే. వసీం ఎక్కచ్చు నాకు తెలిసి ఇంతకుముందు. వచ్చేసోరా బుల్లడా, ఇలా తఫరా కూస్తుందా సైడ్లోకి వెళ్ళొచ్చి. ఇది మా ప్రైవేట్ బోర్డు. పైప్ లీక్ అయినట్టుందా ఒక కింద. మనం దగ్గర దాకా రాదా? చూడు రేది మాదే బోటు, ఇదే బోటు మాదే. అసలు లోపల డ్రైవర్ తో మాట్లాడుతున్నాడు.
క్రేజ్ ఉందిగా. ఇది ఎప్పటికి గుర్తుంటది కుసు ఐలాండ్. కుసు ఐలాండ్ బాయ్ బాయ్. నేనైతే అక్కడ చిన్న స్లీప్ కూడా వేసిన నేను ఫిక్స్ అయిపోయినా వీళ్ళు రాకుండా ఇన్నే ఉందామని. చూడరి చాలా చిన్న బోట్ ఇది. ఒక్కడే డ్రైవర్, హెల్పర్ కూడా ఒకరు లేదు నాకు కదా. క్రేజ్ ఉంది. వావ్ బాయ్ బాయ్ కుసో, సీ యు సూన్. వావ్ మస్తుంది. ఇప్పుడు వచ్చేసినాం. అదే నాకు మెరీనా బే కూడా కనిపిస్తుంది. ఇంచాలి అలాగే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఏంటంటే అలా చూడు, ఇంకా పక్క సముద్రం దొంగలదే కావచ్చు పడవ కదా. సముద్రం దొంగలు కాదు బ్రో, మంచి వాళ్ళు. ఇది అపోలో అని ఉందండి. ఇది ఎంఎస్టీ షిప్పింగ్. అమ్మా భలే ఉన్నాయి. లాస్ట్ టైము పెద్ద పెద్ద క్రూజ్ షిప్లు కనబడుండే, ఇప్పుడేమో ఇవి కనిపిస్తున్నాయి. కానీ లాస్ట్ టైము సీమోను, రాయల్ కరేబియన్ అట్లాంటివి కనిపించినాయి. మా డ్రైవర్ అయితే చింపుతాను మొత్తం. ఇట్లా పెడుతుండో, ఇట్లా ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఇట్లా ఇట్లా ఊపుతుంటాడు అంతే. థ్యాంక్ యూ బాస్. ఫైనల్ గా సింగపూర్ మళ్ళీ ట్రై చేసినాం. రంజిత్ బాయ్ చెప్తుండు, బాయ్ చెప్తుండు అవాంకి. ఫైనల్ గా ఇట్లా అయితే అయిపోయింది కుసు ల్యాండ్, కుసు ఐలాండ్ జర్నీ. ఏం కాదు, ఐ మీన్ టైం వేస్ట్ చేసినా కూడా టైం వేస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినాం అన్నమాట. కాకపోతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పోయేటప్పుడు ఏమో గంట పోయినాం, వచ్చేటప్పుడు 20 నిమిషాలు వచ్చినాం. అలా మాది కూడా ఫస్ట్ టైం ఇట్లాంటిది. నేను ఎప్పుడు ఎక్కలే. నేను కూడా ఎక్కలే. ఫస్ట్ ఎప్పుడన్నా నేను కూడా నేనైతే ఎప్పుడు ఎక్కలే. డ్రైవర్ బ్రో, డైలీ అదే ఎక్కుతా, అదే ఎక్కుతా. నువ్వు ఎక్కుతావా? నువ్వు షేక్ కాబట్టి నువ్వు షేక్ షేక్స్పియర్. ఇది ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కామెంట్ చేయండి, ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. యా బాయ్ బాయ్.